రైట్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జీవన్ రెడ్డికి ఫుడ్ పాయిజన్ అయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు జీవన్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు తెలుస్తోంది. కారణం ఫుడ్ పాయిజన్ అని చెప్తున్నారు. ప్రెసెంట్ ఆయన కండిషన్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ ఆశ, మాజీ మంత్రి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంత నిన్న ఈవినింగ్ వరకు కూడా జగిత్యాల్లోనే చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా అందరితో కార్యకర్తలతో మిగతా భవిష్యత్ కార్యాచరణ గురించి మిగతా అన్ని అంశాలు కూడా మాట్లాడుతూ ఇక నైట్ భోజనం చేసిన తర్వాత కొంత అస్వస్థకు గురయ్యారు. దానికి సంబంధించి ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ఇంకా ఆయన కొంత ఫుడ్ పాయిజన్ అయిందని బంధువులు చెప్తా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా సమీపంలో ఉన్న వారంతా కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పుర ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఆయన అనుకున్నది కాలేదనేది ఒకటి. రెండవది మిగతా గతం నుండి కూడా కాంగ్రెస్ లో కొంత ఆయనకు తక్కువగా చూస్తున్నారనే కోణంలో కొంతమంది అక్కడ చర్చ జరిగింది. దీనికి సంబంధించి అందులోనే ఆయన మదన పడతా ఉన్నారు. అందులోనే కొంత అస్వస్థకు గురయ్యారనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఇంకా వారు కూడా చెప్తున్న నేపథ్యం, ఇంకా బంధువులు మాత్రం కొంత ఫుడ్ పాయిజన్ అయింది, ఆ ఫుడ్ పాయిజన్ వల్లే ఆయన కొంత అస్వస్థకు గురయ్యారని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఇంకా ఆయన ఆరోగ్యం ఇప్పటి వరకు పూర్తిగా మెరుగ్గానే ఉంది. కొంత 24 hours పూర్తిగా అబ్జర్వేషన్ లో ఉండాలనేది కూడా ఇక వైద్యులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా బంధువులు కూడా ఇక బయటకు వచ్చి పూర్తిగా అంటే డాక్టర్లు మరి కాసేపట్లో ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇక రిపోర్ట్స్ బయటకు చెప్పే అవకాశం ఉంది. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ ప్రశాంత్.